వర్గల్ మండల కేంద్రంలో సర్వే నెంబర్ 845, 1290, 1266, 1495, 1510లో ఉన్న భూములను పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం రైతుల వద్ద నుండి తీసుకుని టీజీఐఐసీకి అప్పగించారు. భూములు కోల్పోయిన రైతులు నిర్మాణంలో ఉన్న పరిశ్రమల వద్ద పన్నులను అడ్డుకొని తమకు అన్యాయం జరిగిందని నినదించారు. భూములు కోల్పోయిన రైతులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇంటి సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చారని, ఇప్పటి వరకు స్థలం చూపలేదని మండిపడ్డారు. తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ భూముల వద్ద ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్, రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలని, అంతవరకు పరిశ్రమల వద్ద నిర్మాణాల్ని జరగనివ్వబోమన్నారు. ఈ కార్యక్రమంలో వర్గల్ గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు సుమారు 100 మంది వరకు పాల్గొన్నారు. కాబట్టి మీరు ఏమన్నా నడిచే పనులు కూడా పెద్ద ఏళ్ళు ఒకటి రెండు పనులు నడితే వాళ్ళు ఎవరైతే ఇండస్ట్రియల్ లేబర్లో బీహార్లు కానీ లేకుంటే ఎలక్ట్రిసిటీ వర్క్ చేస్తున్నారు కానీ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా నేను ఏం చెప్తాను, అది రిక్వెస్ట్ మీకు ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ లేకుంటే మిమ్మల్ని ఏదో అర్జెంట్ పెట్టాం. మేము కూడా మా మేడం సిపి మేడం దగ్గర నుంచి కలెక్టర్కి లెటర్ పెట్టాం. అట్లా ఆర్డీఓకి చెప్పిన నేను టీఎస్ఐ అఫీషియల్స్ చెప్పినాం. మేము కూడా మా దాని ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. నేను ఒకటే ఏం చెప్పినా, మీకు ఇండస్ట్రీ దగ్గర పోకండి, ఇండస్ట్రీ దగ్గర చెయ్యరు. చెప్పినప్పటి నుంచి 75% చెయ్యరు. ఏదన్నా ఎవరన్నా ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక స్కిల్ వర్క్ ఉంటుంది. వర్గల్ మండల కేంద్రంలో లవణపేట ల్యాండ్లు సుమారు 3 సంవత్సరాల క్రితం వర్గల్ రెవెన్యూ అధికారులు సేకరించారు. 3 సంవత్సరాలైనా రైతుల సమస్యలు ఇంతవరకు పరిష్కరించలేదు. ఒకరి చెక్స్ వచ్చిన వాళ్ళకి ప్లాట్ రాలేదు, ఒకరికి ఒక రేటు కట్టించారు, ఇంకో రేటు కట్టించారు. రైతులకు 10 లక్షలు కట్టించి కంపెనీల వాళ్ళకి 1 లక్షలాగా అమ్ముకుంటారు. ఇప్పుడు రైతుల సమస్యలు మన ఇంటిలో పరిశీలించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం సార్. మాది భూమి 2 ఎకరాలు ఉంటే ఎకరన్నర పైసలు వచ్చినాయి. మేము చాలా ఇబ్బంది పడిపోయినాం సార్. మాకు వచ్చిన పైసలలో కూడా మేము వేరే దగ్గర కొనుక్కోవడానికి కూడా లేదు సార్. మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. మేము ఇచ్చి అమ్మినోడు కూడా తీసుకున్నోడు మేము మధ్యలో చచ్చిపోయినాం సార్. మాకు ఏ విధంగా కూడా సాయం కాలేదు సార్. మాకు ఆ ప్లాట్లు అంటే ఇచ్చిర్రు, ఖాళీ అది చిట్టి అనే ఇచ్చిర్రు, కానీ ఇది మీ వస్తువు అని ఏది చెప్పలేదు సార్. అసలుకి ఏ విధంగా అయిందంటే మా పరిస్థితి రోడ్డు మీద పడేసారు సార్. మాకు ఎట్లకెళ్ళన్నా దయచేసి మాకు ఏదన్నా ఒక సాయం చేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ముంగడికి రండి. మరి మా మీద ఏమైనా కేసులు పెడతారా? మా రైతుల మీద, మా అన్నదమ్ముల మీద, మా కేరళ మీద, అందరి మీద కేసు పెడతా కూడా సరే, అట్లయినా సరే మేము ముంగడికి అడిగేస్తాము. అంత మీ దయ సార్. మాకు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సార్, మీరు ఖచ్చితంగా మీ రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి మా గురించి ఆలోచన చేయండి సార్. మేము చాలా వెనుకపోయినాం సార్. 10 ఏళ్ల నుండి మాది వెనుకబడ్డ జీవితమే అయిపోయింది. మా వర్గల్ గ్రామంలో ఏది కూడా కాలేదు ఇంతవరకు. చాలా మంది వెనుకపోయినాం. మాకు ఏ విధంగా అయినట్టుగా కూడా గుర్తింపు లేదు మా వర్గల్లో. కానీ దయచేసి మాకు వర్గల్ గురించి మనల్ని పట్టించుకోండి సార్. మా వర్గల్ గ్రామాన్ని పట్టించుకోండి. మా అందరి రైతులను అందరినీ మేము ముంగడికి వచ్చినాం సార్. మీ యొక్క సాయం కావాలి, మాకు అందరికి న్యాయం కావాలి. ఇక్కడ భూములు తీసుకుంటామని మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సడల్మన్ వచ్చారు, మేము సడల్మన్ ఇళ్ళకి వచ్చారు. ఒకసారి మండలం కాడికి నేను కులం సర్టిఫికేట్ కానీ పోతే అందులో మొత్తం టీఆర్ఎస్ లీడర్లే మీటింగ్ పెట్టిరు. ఇక్కడ రైతులకు మాత్రం భూములు పోతున్నాయని ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలే. వాళ్ళే మాట్లాడుకోరు, వాళ్ళే వేసుకోరు, వాళ్ళే వచ్చి సర్వే చేసుకున్నారు. వచ్చి ల్యాండ్ కార్డు సర్వేకి వచ్చి మేడం వద్దు మేడం మా దగ్గరికి వద్దు పట్టువారి గిరిదవారి వాళ్ళు వచ్చిర్రు. వస్తే ఇడికని మాది మేము సర్వే చేయనీయమా అని అంటే, ఒక ఆమె మందు తాగుతా అంటే ఎంఆర్ఓ ఫోన్ చేసి ఏమంటుంది, మందు తాగుతారట మేడం ఇక్కడ అని ఆయన ఎంఆర్ఓ వీడియో కాల్ తీస్తే నువ్వెందుకు తీస్తున్నావు సార్ వీడియో కాల్, మా భూమి పోతుంది కంపల్సరీ మేము దాగి చేస్తాం, ఇంకేముందని మేము అన్నాం. అనగానే ఆడికేని ఇక వాళ్ళు వెళ్ళిపోయి వేరే దిక్కు పోయిరు, వేరే దిక్కు గొలుచుకున్నారు. మళ్ళా మీటింగ్ పెట్టుకొని మీకు ఇగో జాగాలు పోతున్నందుకు జాబులు ఇస్తాము, మీకు ప్లాట్ ఇస్తాము, వెంచర్ చేసి డ్రైనేజీ మొత్తం సీసీ రోడ్లు మంచిగా పోసి మీకు ఇస్తాం, మీ ప్లాట్ ఇస్తాము అన్ని అన్నారు. వచ్చినప్పుడు మరి భూమి సర్వే చేస్తున్నప్పుడు గ్రామ పంచాయతీ చెప్పాలనా లేదా? అసలు చెప్పలే. మొత్తం రౌడీ వచ్చి సర్వే చేస్తూనే ఉన్నారు. మళ్ళా టోకన్లు చెక్కులు ఇష్టప్పుడు చెక్కుల కాడికి పోతే ప్లాట్ టోకన్ అంటే మా భార్యతో గొడవ పెట్టుకున్నది ఎంఆర్ఓ వాణి మేడం. నీకు అంటే మేము డిమాండ్గా మాకు ఇంత భూమి పోతుంది, మాకు 2 ప్లాట్లు కావాలని మేము కొట్లాడితే మేము ఇయ్యం అని టోకన్ తీసి కింద వారేసి నీకు ఇయ్యకపోతే మేడం నేను ఏం చేయాలో గది చేసుకుంటాము, నువ్వు ఎట్లా ఇవ్వని అంటే మళ్ళా పిలిచిచ్చింది. ఇక మొత్తం వాణి మేడము కేసీఆర్ కు సంకితం అయిపోయింది ఆమె. కలెక్టర్ వెంకటరామరెడ్డి
మొత్తం వాళ్ళు వాళ్ళ దగ్గర మరి ఎన్ని డబ్బులు తీసుకున్నారో, ఎంత తీసుకున్నారో, ఎన్ని కోట్లు తీసుకున్నారో మాకు ఆప్రాలో ఒక 10 లక్షలు వారదెంగిరు, 1,30,00,000, 1,20,00,000 అమ్మిరు. ఈ ల్యాండ్ అమ్ముకున్నారు. మాకు మాత్రము 6 లక్షల రూపాయలు మాత్రం రావాలి. ఎకరాకు 6 లక్షల రూపాయలు కట్టిస్తేనే మేము ఇక్కడికి కదులుతాం, లేకుంటే లేదు. ప్లాట్లు, భూములు మొత్తం కావాలి మాకు. వర్గల్ మండల కేంద్రం వర్గల్ గ్రామంలో ఈ మా టీఐసీసీకి సంబంధించి మా భూములను లాక్కున్నారు. అది ఎంత 800 నుంచి 900 ఎకరాలను ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి భూములన్నీ తీసుకొని మాకు 10 లక్షల రూపాయల ధర నిర్ణయించి 1,20,00,000 రూపాయలకి ఇట్టి భూములను అమ్ముకున్నారు. అమ్ముకున్నప్పుడు మాకు చెప్పేది ఏంటంటే, ఈ భూములు తీసుకున్న తర్వాత మీకు అందరికీ ఫ్లాట్లు ఇస్తాం, పనులు ఇస్తాం, మళ్ళీ మీకు కావాల్సిన ఏమన్నా కార్యక్రమాలు ఉంటే చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారాలు చేయలేదు. ఆ ఫ్లాట్లు అంటూ చేసిరు, ఆ ఫ్లాట్లకు ఎవరికి పట్టాలు ఇచ్చారు, కాగితం మాత్రమే ఇచ్చిరు ఫ్లాట్ కి సంబంధించి, కానీ పొజిషన్ ఇవ్వలేదు. దానికి సంబంధించిన బిట్టు ఎవరిది పట్టా ఎవరిది అనేది చూపించలేదు. మళ్ళీ దాని డెవలప్మెంట్ కూడా అక్కడే ఆపేసారు. ఇవన్నీ కార్యక్రమాలను ఇట్లా చేసుకుంటూ అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు, మళ్ళీ ఇవాళ వచ్చి కొత్తగా మేము గత వారం రోజుల నుంచి ధర్నా చేస్తా ఉన్నాం. అంటే ఏం చేస్తున్నాం, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, ఎవరిని ఆగం చేయకుండా ఓన్లీ కంపెనీలలో జరుగుతున్న పనులని వాళ్ళ రిక్వెస్టింగ్ గా పోయి ఆపుతున్నాం పనులని. అయితే ఏమంటున్నారు, ఈ రిక్వెస్టింగ్ గా పనులు ఆపితే వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. సరే మేము కూడా ఆపుతాం, రైతు సమస్య తీరిన తర్వాతనే పనులు చేసుకుంటామని కంపెనీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అయినా సరే మళ్ళీ వచ్చి ఈ రోజు తీసేయాలి, టెంట్ తీసేయాలి, చేయొద్దు, ఇవన్నీ చేయొద్దు, పనులు నడిపించుకోవాలి అని ఇక కొంతమంది పోలీస్ వ్యవస్థనే కావచ్చు వాళ్ళు కూడా ఇలా చెప్పడం జరుగుతుంది. అయితే మా డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా మాకు మా ఫ్లాట్లు ఇవ్వాలి. మళ్ళీ తర్వాత క్యాంపెయినేషన్ కరెక్ట్ గా ఇవ్వలేదు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అవకతవకలు జరిగినాయి. మళ్ళీ ఇంకోటి, జాగాలు ఎక్కువ వాళ్ళకి తక్కువ పైసలు వచ్చినాయి, ఎక్కువ వాళ్ళకి తక్కువ వచ్చినాయి. జాగా ఎక్కువ ఉన్నా గానీ పట్టా పాస్బుక్ లో జాగా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి తక్కువ డబ్బులు వచ్చినాయి. ఇవన్నీ పరిష్కారాలు నెరవేర్చి మా సమస్యలను పరిష్కరిస్తే మేము ఈ నుంచి మా అన్ని కార్యక్రమాలు మాకు కావాల్సిన అన్ని ప్యాకేజీలు గానీ, ఇప్పుడు మా ప్యాకేజ్ గానీ, రిహాబిలేషన్ గానీ, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బోర్, మళ్ళీ ఇవన్నీ ఈ బోర్లకు సంబంధించిన పైసలు గానీ, చెట్లకు సంబంధించిన పైసలు గానీ, ఈ షెడ్లకు సంబంధించిన పైసలు గానీ, ఇవన్నీ క్లియరెన్స్ గా ఇచ్చి మాకు ప్రతి ఒక్కరికి మాకు ఏడ ఫ్లాట్ వస్తుందో వాళ్ళకి ఇచ్చి. అయితే మళ్ళీ ఇంకోటి కొన్ని సమస్యలు ఏంటంటే, మా ఇంట్లో ఒక 4 ఎకరాలు పోయింది. మాది 4 ఎకరాలు పోయిన వాళ్ళకి కూడా ఒకటే ఫ్లాట్ ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో 4 ఉన్నాం. మా పరిస్థితి ఏంది, మా రైతులందరినీ ఇట్లా చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇంకొకటి 2 ఫ్లాట్లు ఎక్కువేయండి, అందరికి సమానం వచ్చేటట్టు చూడండి. చూస్తే ఏమన్నా రైతు ఏది క్వశ్చన్ చేయలేడన్న ఆలోచనతో ఈ విధంగా ప్రభుత్వం అంటే ఎప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇలా వ్యవహరించింది. కేసీఆర్ సార్ చేసిన కథకి మా పరిస్థితి ఇది. అందుకే అంటున్నాం, ఇప్పుడు మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ అయినా దీన్ని పట్టించుకొని మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం.